హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 8th వీక్ నామినేషన్ అప్డేట్స్. ఈ వీక్ నామినేషన్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి హౌస్ మేట్స్ని నామినేట్ చేస్తారు. నామినేట్ చేయడానికి ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ 6 మెంబర్స్ వస్తారు. వాళ్ళు ఎవరంటే భరణి, సృష్టి, ఫ్లోరా, ప్రియా, శ్రీజ, అలాగే మర్యాద, మనీష్. వీళ్ళు 6 మెంబర్స్ హౌస్లోకి వస్తారు. నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఒక్కొక్కళ్ళు హౌస్లోకి వచ్చి 2 కత్తులు తీసుకొస్తారు. ఒకటి వాళ్ళు నామినేట్ చేయాలి, ఇంకోటి వాళ్ళు ఎవరినైనా నామినేట్ చేయమని చెప్పి హౌస్ మేట్స్లో ఎవరో ఒకరికి ఇవ్వచ్చు. ఫస్ట్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ప్రియా హౌస్లోకి వస్తుంది. తన నామినేషన్ సంజనాని చేస్తుంది. రీజన్ ఏం చెప్తుంది అంటే, మీరు లాస్ట్ వీక్ బాడీ షేమింగ్ చేయడం దివ్యాని, అలాగే వార్డ్స్ వదిలేస్తున్నారు, డబ్బులు పోగొట్టుకోవడం కూడా మీరు హెడ్ కాబట్టి మీదే తప్పు, అందువల్ల మీ గేమ్ సరిగ్గా లేదు అని చెప్పి ఈ రీజన్స్తో సంజన నామినేట్ చేసింది. ఎలిమినేట్ అవ్వకముందు ప్రియా అండ్ సంజన ఇద్దరు బాండింగ్ బాగానే ఉంది, కానీ ఎందుకు నామినేట్ చేసిందో ఈ రీజన్స్ వల్లే నామినేట్ చేసి ఉండొచ్చు. లాస్ట్ వీక్ సంజన గేమ్ కొంచెం లోగానే ఉంది, అలాగే వార్డ్స్ వదిలేస్తుంది కాబట్టి తన గేమ్ ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటూ నామినేట్ చేసి ఉండొచ్చు. ప్రియా తన సెకండ్ నైఫ్ని పవన్ కళ్యాణ్కి ఇస్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి తనకిస్తుంది. పవన్ కళ్యాణ్ ఎవరు నామినేట్ చేశారు అనుకుంటున్నారు? రాము రాథోడ్ నామినేట్ చేశాడు. ఈ నామినేషన్ కూడా పవన్ కళ్యాణ్ సేఫ్గానే చేశాడు లాస్ట్ వీక్ లాగా. రీజన్స్ ఏం చెప్పలేదు, నువ్వు గేమ్ సరిగ్గా కనపడట్లేదు, నువ్వు ఇన్విజిబుల్గా కనపడుతున్నావు, గేమ్ సరిగ్గా ఆడట్లేదు, నువ్వు ఇంతకుముందు ఆడినట్టు ఆడట్లేదని అంత గట్టి పాయింట్స్ ఏం కాదు, సేఫ్గా నామినేట్ అనేది చేసేసాడు. సెకండ్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మర్యాద మనీష్ నామినేట్ చేయడానికి హౌస్లోకి వస్తాడు. తన నామినేషన్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ని చేస్తాడు. పవన్ కళ్యాణ్ని, నువ్వు సేఫ్గా గేమ్ ఆడుతున్నావు, నామినేషన్స్ కూడా కరెక్ట్గా చేయట్లేదు, నీకేం పాయింట్స్ ఉంటాయి చెప్పకుండా సేఫ్గా నామినేట్ చేస్తున్నావు, గేమ్ కూడా అంత కనపడట్లేదని చెప్పి నామినేట్ చేస్తాడు. సెకండ్ నైఫ్ని నామినేట్ చేయడానికి ఇమాన్యుయల్కి ఇస్తాడు. ఇమాన్యుయల్ తనుజాని నామినేట్ చేసి ఫస్ట్ నుంచి ఒక పాయింట్ ఉంది నాకు అని చెప్పాడు కదా, అదే పాయింట్ చెప్తాడు. ఆ పాయింట్ ఏమిటంటే, తనుజాకి అందరు సపోర్ట్ చేస్తున్నా సరే నాకెవ్వరూ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి మాట్లాడుతుంది కదా, అదే ఇమాన్యుయల్ పాయింట్. ఎప్పుడు ఇమాన్యుయల్ తనకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు, కానీ నాకెవ్వరూ సపోర్ట్ చేయలేదు, నేను ఒక్కదాన్నే ఆడుతున్నాను అని ఎప్పుడు అంటుంది కదా, ఆ పాయింట్ మీద ఇమాన్యుయల్ నామినేట్ చేశాడు తనుజాని. థర్డ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఫ్లోరా హౌస్లోకి వస్తుంది. ఫ్లోరా తన నామినేషన్ రీతుని చేస్తుంది. ఆల్రెడీ రీతు అండ్ ఫ్లోరా ఇద్దరికి ముందుగానే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే ముందే గొడవలు ఉన్నాయి. అదే సేమ్ రీజన్స్తో చెప్పి ఫ్లోరా రీతుని నామినేట్ చేస్తుంది. తన నైఫ్ సుమన్ శెట్టికి ఇస్తుంది. ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఏంటంటే, ఫ్లోరా అండ్ సంజన ఇద్దరు మంచి బాండింగ్ ఉంది, కానీ సుమన్ శెట్టి వెళ్ళి సంజనాని నామినేట్ చేస్తాడు. సంజనాకి రీజన్స్ ఏం చెప్తారంటే, ఆల్రెడీ తొక్కలో కెప్టెన్ అని అంది కదా, అదే పాయింట్ చెప్పి నామినేట్ చేస్తాడు. ఎన్నిసార్లు సారీ చెప్పినా అన్నావు కదా, అది నాకు నచ్చలేదని చెప్పి నామినేట్ చేస్తాడు. అలాగే లాస్ట్ వీక్ మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు, బాడీ షేమింగ్ చేస్తారు దివ్యాని, ఇవి కూడా నాకు నచ్చలేదని చెప్పి సేఫ్గా నామినేట్ చేస్తాడు సంజనాని సుమన్ శెట్టి. ఫోర్త్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ హౌస్లోకి వచ్చింది భరణి. భరణి ఎవరిని నామినేట్ చేస్తారో అందరూ ఊహించగలరు, సంజనానే నామినేట్ చేస్తాడు. సంజన నామినేట్ చేయడం వల్లే కదా భరణి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయింది. అందుకే భరణి సంజనాని నామినేట్ చేసి, నువ్వు నామినేట్ చేయడం వల్ల నేను హౌస్లో నుంచి వెళ్ళిపోయాను కానీ దివ్య వల్ల కాదు అని చెప్పి ఆ పాయింట్ చెప్తారు. మళ్ళీ ఇక్కడ బాండింగే కనపడుతుంది. భరణి వచ్చిన తర్వాత వాళ్ళకి సపోర్ట్గానే మాట్లాడుతున్నాడు కానీ తన పాయింట్స్ కరెక్ట్గా చెప్పట్లేదు. నెక్స్ట్ తను నైఫ్ ఎవరికి ఇచ్చారనుకుంటున్నారు? నిఖిల్ నాయర్కి నైఫ్ ఇస్తారు. ఇక్కడ కూడా మరో ట్విస్ట్ ఉండిద్ది. నిఖిల్ నాయర్కి నైఫ్ ఇస్తే వెళ్ళి భరణి కూతుర్నే నామినేట్ చేస్తారు నిఖిల్ నాయర్. ఎవరనుకుంటే తనుజాని నామినేట్ చేస్తారు. తనుజ పాయింట్స్ ఎంత పెద్దది లేదు, ఒక పాయింట్ తను వీకెండ్ కూడా చెప్పాడు, సేమ్ పాయింట్ చెప్పి తనుజాని నామినేట్ చేస్తాడు. ఫిఫ్త్ కంటెస్టెంట్ శ్రీజ హౌస్లోకి వస్తుంది. శ్రీజ వెళ్ళి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన పవన్ కళ్యాణ్ నామినేట్ చేస్తుంది. నీ గేమ్ నీ కోసం ఆడు, పక్కన వాళ్ళ కోసం ఆడుతున్నట్టు ఉంది, నువ్వు ఎప్పుడు ఒకచోటే తిరగకుండా నీ గేమ్ నువ్వు ఆడితే బాగుంటుందని నామినేట్ చేస్తుంది. అలాగే తన నైఫ్ తీసుకెళ్ళి మాధురికి ఇస్తుంది. మాధురి అండ్ శ్రీజ ఇద్దరికి కాసేపట్లోనే బాండింగ్ అంత మంచిగా లేదు, ఇద్దరికి చిన్న ఫైట్ కూడా అయింది. అలాంటిది తీసుకెళ్ళి మాధురికి ఇస్తుంది. మాధురికి ఎందుకు ఇచ్చింది అనుకుంటున్నారు? మాధురి లాస్ట్ వీక్ కూడా నామినేషన్స్కి చీట్ నాకు వద్దు అని చెప్పింది, సేఫ్గా నామినేట్ చేయకుండా ఉండడానికి, అందుకే తీసుకెళ్ళి మాధురికి ఇచ్చి ఉండొచ్చు. మాధురి వెళ్ళి రీతుని నామినేట్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరికి ఆల్రెడీ లాస్ట్ వీక్ చాలా గొడవలు అయినాయి కదా, సేమ్ పాయింట్స్ మీద నామినేట్ చేస్తుంది మాధురి. సిక్స్త్ కంటెస్టెంట్ సృష్టి వర్మ హౌస్లోకి వస్తుంది. సృష్టి వర్మ డెవాన్ పవన్ నామినేట్ చేస్తుంది. డెవాన్ పవన్ నీ గేమ్ ఇంకా బాగా ఆడొచ్చు, కానీ నువ్వు అంత ఆడట్లేదు, నీ గేమ్ ఒకవైపే తిరుగుతుంది తప్ప మొత్తం గేమ్ సరిగ్గా ఆడట్లేదని చెప్పి నామినేట్ చేస్తుంది. తన నైఫ్ తీసుకెళ్ళి రాము రాథోడ్కి ఇస్తుంది. రాము రాథోడ్ వెళ్ళి గౌరవ్ నామినేట్ చేస్తాడు. గౌరవ్ అండ్ రాము రాథోడ్ ఇద్దరు బాండింగ్ బాగానే ఉంటుంది, కానీ గౌరవ్ ఎందుకు నామినేట్ చేశాడు రాము రాథోడ్ తెలియాలి. ఫైనల్గా 8th వీక్ 8 మెంబర్స్ నామినేషన్లోకి వచ్చారు. ఆల్రెడీ మాధురి డైరెక్ట్ నామినేట్ అయింది కాబట్టి రిమైనింగ్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ద్వారా 7 మెంబర్స్ నామినేషన్లోకి వచ్చారు.
సంజన, తనూజ, పవన్ కళ్యాణ్, రాము రాథోడ్, డెమాన్ పవన్, రీతు, గౌరవ్ 8 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.